నీ భవిష్యత్తు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ పట్టణంలో, ఏ సమయంలో నువ్వు ఉన్నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? చక్కటి మాట చదువుదాం. నేను చదువుతున్నాను. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నువ్వు వెళ్ళు చోటెల్లా నీకు తోడుగా ఉండి నీ ద్వేషించు వారిని నీ ముందర నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగిన పేరు వంటి నీకు కలుగజేయుదును. నీ ముందరట ఏ శత్రువు నిలవనీయడట దేవుడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం. ఈ కొత్త సంవత్సరం దేవుడు మనకి 50th డే ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మాట మీకు ఆ వాగ్దానం రిపీట్ చేస్తాను. దేవుడు జ్ఞాపకం చేయాలి కదా, నువ్వు ఏది ఇచ్చావు అది చెయ్యాలని కదా. మన తల్లిదండ్రులు అప్పుడప్పుడు మీరు చిన్నపిల్లలు ఏం చేస్తారు, అమ్మ నువ్వు అన్నావు, డాడీ నువ్వు అన్నావు, ఎప్పుడు చేస్తావు, అట్లానే మన దేవుడు మనకి ఇచ్చాడు కదండి. అందుకని మీరు చూసారా నూతన సంవత్సరం పాట? ఎంతమంది చూశారు? నీతి సూర్యుని రెక్కల కింద అనే పాటలు ఈ వాగ్దానంతో కూడిన పాట మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. విని పాటని ఆనందించండి, మీ హృదయంలోకి తీసుకోండి. నువ్వు వెళ్ళే చోటల్లా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు నీకు తోడుగా నేను ఉంటా. అంటే సినిమాకి, లోకంలోకి, పాపంలోకి వెళ్తాను కాదు, క్రీస్తులో నీ ఆత్మీయ జీవితం నడుస్తుంది, నీకు తోడుగా ఉంటాడట. ఉండి నీ శత్రువు నీ ముందర నిలవనియను, నేను ఏది నీ ఎదుట నిలవనియక నేను నిన్నేం చేస్తాను, లోకంలో గొప్పలు కలిగే, గనుల కలిగే పేరు నీకు కలుగజేయదు.